నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనానేస్తమా, వయసుతో సంబంధం లేకుండా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. జ్ఞానమే నిజమైన ఆస్తి. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 14 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:04, సూర్య అస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం తెల్లవారుజామున 3:35. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 3:38. తిథి ద్వాదశి రాత్రి 12:08 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 3:52 వరకు, తదుపరి పూర్వభాద్ర. కరణము కౌలవ మధ్యాహ్నం 12:41 వరకు, తదుపరి తైతుల రాత్రి 12:08 వరకు, తదుపరి గరజి. యోగము శుక్లము మధ్యాహ్నం 3:26 వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:55 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:23 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:52 వరకు. వర్జ్యం రాత్రి 10:17 నుండి 11:50 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. అమృత గడియలు ఉదయం 9:04 నుండి 10:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:41 వరకు. ఏప్రిల్ 14 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 12:08 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఇవేవీ కాకుండా సంక్రమణం కూడా, అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రమణం, సంక్రాంతి అంటారు. ఇలాంటి రోజులో శుభకార్యాలు చేయకూడదు. సంక్రమణం రోజున పితృదోషం ఉన్నవారు పితృల పేరిట దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు వదలటం, పితృకర్మలు చేయడం వంటివి చేస్తే పితృదోషం తొలగి ధనాభివృద్ధి, సంతానాభివృద్ధి కలుగుతుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం, కృష్ణపక్ష ద్వాదశి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 4:05 నుండి రాత్రి 12:12 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. సూర్యుడు ఉదయం 9:30 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. దీన్నే సంక్రమణం, సంక్రాంతి అంటారు. చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం.
మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. శతభిష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పూర్వ భాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రావణుడు సీతకు 12 మాసములు గడువు ఇచ్చెను. ఈరోజు ప్రశ్న. ఈరోజు సంక్రమణం అంటే సూర్యుడు ఏ రాశి నుండి ఏ రాశిలోకి ప్రవేశిస్తారు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలపై ఒక అంచనాకి వస్తారు. వృషభ రాశి ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలను అధిగమిస్తారు. మిథున రాశి మధ్యలో నిలిచిపోయిన పనులు పూర్తిగా చక్కదిద్దుతారు. కర్కాటక రాశి పరిస్థితులకు అనుకూలంగా మసులుకుంటూ వ్యవహారాలు చక్కదిద్దుతారు. సింహరాశి ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. కన్యా రాశి మీలో దాగిన నైపుణ్యం ఎంతో కాలానికి బయటపడుతుంది. తులారాశి చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వృశ్చిక రాశి మొదలుపెట్టిన వ్యవహారాలను మనోనిబ్బరంతో పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి కుటుంబ సభ్యులతో విభేదాలు కొన్ని తీరుతాయి. రాశి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కుంభరాశి వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మీనరాశి సమాజానికి ఉపయోగపడే ముఖ్యమైన పని చేపడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.